ఐశ్వర్యం ఈశ్వరారుచేతన్నాడు. ఆయనకేం కావాలంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయనకేమి ఇస్తాడు? ఓ భక్తుడు వెళ్ళాడంట. కరస్థే హేమాద్రం గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర మణి చింతామణి అన్నాడు. అయ్యా శివ, నీకేమన్నా ఇద్దామని వచ్చినాను, నిజానికి చెక్ బుక్ తీసుకొని వచ్చినా ఇద్దామన్నా. రోజు అర్థంలే, ఏదో ఇంకా బాగా చెప్తున్నారు గురువు గారు, ఏదో అనుకొని వచ్చామంటే మన సంగతి కాదు, ఆయన సంగతి. సరే ఇద్దామని వస్తే ఆయన త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఇలా బంగారు కొండని ఇట్లా పట్టుకున్నాడు విల్లులాగా. ఎడమ చేతితో పట్టుకున్నావు బంగారు కొండను. నీకు నేను ఏమి ఇవ్వగలను? ఇంత బంగారు ఎన్ని కిలోలు అంటే ఇవ్వగలను నేను? ఏం పెద్ద, అందువల్ల నీకు బంగారు ఇస్తే ఏమి ఇవ్వగలనబ్బా అనుకుని ఆగిపోయాడు. సరే అట్లా కాదు, ఏదైనా చెక్ రాసిద్దామని వచ్చినాను నేను. చెక్ బుక్ అయితే దగ్గర తీసుకొని వచ్చిన, బంగారం వద్దలే డబ్బులు ఇద్దామని కొంచెం పౌండ్ సేవ రాద్దామని అనుకుని చెక్ బుక్ కూడా తెచ్చినాను. కానీ గిరిశ నికటస్థే ధనపతం, అక్కడ కుబేరుడు ఇట్లా ఉన్నాడు ఆయన పక్కన. ఆయన నవనిధులకు అధిపతి. ప్రపంచములో ఉన్నటువంటి సర్వధనరాశులకు ఈ ధనరాశులన్నీ చాలా చిన్నవి ఆయన ముందు, ఇంకా ఆయన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి ధనానికి అధిపతి ఇలా ఉన్నాడు. చేతులు పుచ్చుకొని స్వామి ఎవరికి ఇమ్మంటారు, ఏమి ఇమ్మంటారు అని. ఆయన చూస్తే, అమ్మవారు ఇలా చూస్తే ఊరికే దుర్మాత్రం చేత వాళ్ళకి అవన్నీ ఇస్తుంటాడు ఆయన. ఆయన ఇలా నిలబడ్డాడు ముద్రతో. ఇంకా నీకు ఏమి చెక్కని రాయను నేను, చిక్కుబడిపోయాను నేను, ఏమి రాసినా నా చెక్కు పనిచేయదు నీ దగ్గర. సరే పోనీ వద్దనుకున్నా. ఇలా నీకు లేనిదేదో నేను ఇద్దామని చూశాను, కానీ అన్నీ ఉన్నవాడు అయిపోయావు పరమశివ. కానీ ఒక్కటి నీ దగ్గర లేనిది నా దగ్గర మాత్రమే ఉన్నది ఒకటి ఉంది అన్న. ఏమిట్రా అంటే, మనశ్చైకం పుష్పం భవ పశుపతే. కోటి పుష్ప పూజ చేశాడు, కానీ ఈ కోటిలో ఈ మనస్సు అనే పుష్పము లేదు. వీడెక్కడో మనసు తిరుగుతోంది, వీడు మొబైల్ చూసుకుంటున్నాడు, వీడు ఎక్కడెక్కడో పరుగుతుంది. ఏమన్నా ఆసుపత్రి నుంచి ఫోన్ వస్తుందా, ఎవరైనా పేషెంట్ ఉన్నారా, డాక్టర్ అయితే, ఐటీ అయితే ఇంకోటి వాళ్ళ ఆఫీసర్ ఏమన్నా పిలిచాడా, రకరకాలైన వృత్తులు, పనులు, ప్రవృత్తులు ఎక్కడెక్కడెక్కడో పరిగెడుతుంది. వీడు మనసు మాత్రం ఇక్కడ ఒరే కోటి పువ్వులు వేశావే, మనస్సు అనే పుష్పం వేశావా? స్వామి మర్చిపోయాను, అది ఎక్కడో తిరుగుతుంది, దాన్ని పట్టుకురావాలి. కాబట్టి మన పుష్పం చైకం భవ పశుపతే, ఇదొక్కటి నీకు ఇస్తాను స్వామి అన్నాడు. నాకు కావలసింది కూడా అదేరా, ఈ కోటి పువ్వులు సరే ఎవరైనా తెచ్చేస్తారు, కానీ అస్సలు ఈ మనఃపుష్పం మనఃపద్మం ఉన్నదే, ఇది వెయ్యి అక్కడ అన్నాడు. ఇట్లా చిత్ర విచిత్రంగా భక్తులు అమ్మవారి దగ్గర, అంటే మనం కోటి కుంకుమార్చన అని కూర్చుంటాము. అది చాలా గొప్ప విషయం. కోటి కుంకుమార్చనను విమర్శించకూడదు, గొప్పది అది. అయితే కోటి కుంకుమ వేస్తున్నప్పుడు ఆయన హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఆయన హ్రీం శ్రీం శ్రీమా, ఆయన హ్రీం శ్రీం శ్రీమ అని అక్కడేదో మాట్లాడుతుంది. ఆయన హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఆయన హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఇక్కడ ఈ సైగలు అంటే మనస్సంతా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కడెక్కడో తిరుగుతుంది, కానీ ఆయన హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః మాట మాత్రమే ఇక్కడ నడుస్తున్నది, కుంకుమ మాత్రమే పడుతున్నది. మనస్సు ఇక్కడ ఉండటం ఉంటే ఈ కోటి కుంకుమార్చన గొప్పది, చాలా పుణ్యాత్మలు చేసే పని. ఐం హ్రీం శ్రీం చాలా బీజ మంత్రములు చాలా గొప్పవి. ఈ ఐం హ్రీం శ్రీం అని పలుకుతున్నప్పుడు, లలితా పూజ చేస్తున్నప్పుడు, కుంకుమార్చన చేస్తూ ఉన్నప్పుడు మరి మనస్సు ఇక్కడ లగ్నం కావాలి. Please subscribe to our YouTube channel. Like and share this video.